శర్వానంద్ మనమే సినిమా ఎలా ఉందనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ తలకాయ నొప్పి తెప్పిస్తుంది. సింపుల్ గా అయితే ఇంతే. ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ అనమాట, అంతకుమించి ఏమీ లేదు. డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటనేది నేనైతే చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే చాలా చిన్న స్టోరీ ప్లాట్ ఇది. అండ్ ఆ చిన్న స్టోరీ ప్లాట్ నే 2 గంటల సినిమాగా బాగా సాగదీశారనమాట. అదే ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్. ఇంకా సినిమా ఓపెన్ చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి శర్వానంద్ ఎనర్జీ, అలాగే ఆ బాబుని చూపిస్తూ కృతి శెట్టి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ హేషం ఇచ్చిన బీజిఎం కూడా బాగుంది. సాంగ్స్ అయితే నాకు అంత ఎక్కలేదు, కానీ బీజిఎం అయితే చాలా చోట్ల హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే చూసిన తర్వాత అది సినిమా ఏదో బాగుంది, హిట్ కొట్టేస్తుందేమో అనుకుంటాం, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క మంచి సీన్ కూడా లేదు భయ్యా. ఏదో అలా వెళ్ళిపోద్ది అనమాట. ఒక సీన్ మించి ఒక సీన్ వెళ్ళిపోతా ఉంటది, కానీ ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్ అయితే లేదు. నేనైతే ఫోన్ తీసుకుని చూసుకున్నాను, చెప్తున్నా కదా. అండ్ క్లైమాక్స్ లో మనకి ఒక మెసేజ్ లాంటిది ఇవ్వాలని చూసారు, బట్ అదైతే జనాలకు అంతగా ఎక్కదు. శర్వానంద్ కృతి శెట్టి అయితే చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ తో కొంచెం నిరాశపరిచినా సరే బీజిఎం అయితే బాగా ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ మూవీ ప్రొడక్షన్ టీం వాళ్ళైతే బాగానే ఖర్చు పెట్టారు. సినిమా మొత్తం కూడా లండన్ అలాగే యూరోప్ లో తీసినట్టున్నారు. అసలు నిజంగా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేది, ఎందుకంటే సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes. అంత అయితే అవసరం లేదు, ఒక పావు గంటైనా కట్ చేస్తుంటే బాగుండేది సెకండ్ హాఫ్ లో. ఇంకా ఓవరాల్ గా చెప్పేది ఏముంది, సినిమా అయితే డీసెంట్ గుండు భయ్యా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ మనలాంటి యంగ్స్టర్స్ కి అంత పెద్ద అనిపించదు అనమాట. ఏముంది పెద్ద అనిపిస్తుంది, బట్ ఫ్యామిలీకి అయితే బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో సరదాగా థియేటర్ కి వెళ్ళాలనుకుంటే ఈ సినిమాని చూడండి, అంతో ఇంతో వర్తే. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. సో అది విషయం. మరి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, సరేనా?